జ్ఞానం ఉంటే కానీ నువ్వు భగవంతుని పొందవు. ఇది మొదటి శంఖం ఉదాలి. ఇప్పుడు అయిపోయింది శంఖం అడిగాడు. దీనికి మరొక్క కండిషన్ పెడుతున్నాడు. ఎలాంటి శంఖాలు కావాలి అంటే జ్ఞాలప్త ఎల్లాం నడుంగా భూమంతా గదగద వణకాలండి. భూమంతా ఇది ఊస్తే గదగద వణకాలట. అలా వణుకుతుండే భూమంతాను నేను వణకలేదు. అవాళ నీ యుద్ధభూమిలో అర్జునుని దగ్గర రథసారథిగా కూర్చొని ఒకసారి నీ శంఖం పూరిస్తే సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యకంపయత్. ఎక్కడో ఉన్నటువంటి ధార్తరాష్ట్రుల యొక్క 11 అక్షౌహిణీల సైన్యములో అందరి గుండెలు దడదడలాడిపోయినాయిట. ఇప్పుడు మనవాడు దీని శంఖానికి మా శంఖం ఒక్క అలాంటిది కాకూడదు, విశ్వములో ఉన్న అందరికీ కూడా ఒక్కసారి గదగద వణుకు కలగాలి. ఏమిటి విశ్వానికి వణుకు కలగడం ఏమిటి అంటే పెద్ద ధ్వని రావాలి. బయట అర్థంలో, లోపలి అర్థంలో మనకేమి కలగాలి? విశ్వం అంటే ఇది భూమి. ఈ భూమి అంతా కంపించాలి. భూమి ఏమిటి కంపిస్తే మన కంపం వచ్చింది కదండి మహారాష్ట్రలో, ఏమిటైంది? శిథిలమైపోయింది. అలాగే మన భూమి ఏది? ఇదిగో ఇది ఈ శరీరం. ఈ శరీరంతో ఒకసారి జలజల్లాడాలి. అంటే ఆత్మతో శరీరమునకు ఉండే సంబంధము పట్టు వదలాలి. ఈ పట్టు వదిలితే కంపించింది. ఇది ఏది వింటే కంపిస్తుంది? నేను శరీరమునకే చెందినవాడను కాను, నేను పరమాత్మకే చెందినవాడననే శంఖము నీ లోపల ప్రణవమును ఊదితే శరీరం ఒక్కసారి నీకు సడలుతుంది, ఒకసారి ఇలా కదులుతుంది. ఇంకా పర్వాలేదు, మనకు వస్తోంది, సిద్ధి వస్తోంది అన్నమాట. భూకంపం వస్తే భయపడ్డట్టు భయపడక్కలేదు, మనకి మంచి లక్షణం. ఈ కంపం వస్తే, ఆ కంపం వస్తే చెడు లక్షణం. ఇప్పుడు ఇది రావాలి. జ్ఞాలత్త ఎల్లాం నడుంగములల్వన. ఇంకేముండాలి? పాలన్న వన్నత్తు. పాలలాంటి చల్లటి శంఖం కావాలి. ఇప్పుడు పాలలాంటి ఏమిటి మళ్ళీ విశేషణం అంటే పాలంటే గోవులలోంచి వచ్చినవి పాలు. గోవులంటే వేదాలు. వేదాలలోంచి వచ్చినటువంటివి ఏమిటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, స్వరూపము, రూపము, విభూతి, వీటిని గురించి వేదం చెబుతుంది. కాబట్టి ఎవడి జగత్తుకి కారణము, ఎవరిలోంచి విశ్వమంతా వచ్చింది, ఎవడు విశ్వములో వ్యాపించి ఉన్నాడు, ఎవడు విశ్వమును రక్షిస్తున్నాడు, ఇవన్నీ చెప్తుందండి మీకు వేదం. ఇవి నీకు తెలుసుకుంటే ఏమిటి తెలుసుకున్నట్టు? నీవు పాలు తాగినట్టు లెక్క. పాలు తాగితే శరీరం పెరుగుతుంది. పసివాడికి పాలే, రోగికి పాలే, యువకుడికి పాలే, వృద్ధులకు పాలే, ఆర్తులకు పాలే, ఉపవాసం చేసిన వారికి పాలే. పాలు మాత్రం పుచ్చుకోవచ్చు అందరూను. అలాగే మనం కూడా ఏవి పుచ్చుకోవాలి? ఉపనిషదర్థములను అందరము పుచ్చుకోవాలి. రోగి కాడు, పసివాడు కాడు ఎప్పుడు పుచ్చుకోవచ్చు అండి? పాలు ఎప్పుడు పుచ్చుకోవచ్చు? అప్పుడల్లా ఉపనిషత్తులు మీరు సేవించవచ్చు. పాలు పుచ్చుకోవడానికి ఎవరికి అధికారం ఉంటే వారందరికీ వేదం చదువుకుందికి, వేదార్థం తెలుసుకుందికి అధికారం ఉంది. కాబట్టి పాలన్న వన్నత్తు, పాలలాంటి స్వభావం కలిగినటువంటి శంఖం కావాలి. తెల్లండి. తెలుపంటే సత్వగుణము కలది కావాలి. లోకంలో అనేకమైనటువంటి శబ్దాలు ఉన్నాయి. అన్ని శబ్దాలలో కొన్ని వింటే రజోగుణం పెరుగుతుంది, కొన్ని వింటే తమో గుణం పెరుగుతుంది. వింటున్నాం మనం అందరం, టీవీల్లో, సినిమాల్లో ఎన్ని పాటలు, ఎన్ని రకరకాల శబ్దాలు వింటున్నాం. ఏం చేస్తోంది? మనము మాట ఏదో డ్యాన్స్ ఉంటుంది, ఆ ఎగిరి గంతులు వేసే డ్యాన్స్ అలాంటివి చేయాలనిపిస్తోంది. కానీ ఏదో రజోగుణం పెరిగింది. ఒకప్పుడు అది వింటూ ఉంటే అంతే హాయిగా ఒళ్ళు మరిచిపోయినట్టు కూర్చుంటాం. అంటే కర్తవ్యం మరిచిపోతాం, చేయకూడని పనులు చేస్తాం, చేయవలసిన పనులు వదిలేస్తాం. తమో గుణం వస్తుంది నీలో. ఇవి ఎందుకు వస్తున్నాయి? శబ్దం వల్ల. ఆ శబ్ద కాలుష్యం పోవాలి నీలో. ఏది శబ్ద కాలుష్యం? రజస్తమస్సులు నిండిన శబ్దములు నీ లోపలికి రాకూడదు. కేవలం సత్వగుణము కలిగినటువంటి శబ్దము రావాలి. అటువంటి శబ్దమునిచ్చే శంఖము మాకు కావాలి. అది ఏదది? ఒక ప్రణవమే. అంటే ప్రణవములో నీ లోపల సత్వగుణాన్ని పెంచుతుంది, నీ స్వరూపాన్ని నీకు తెలియజేస్తుంది, భగవంతునితో నీకు ఉండే సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇదిగో ఈ శబ్దం విను. అటువంటి శబ్దాలు మాకు కావాలి స్వామి. జ్ఞాలత్త ఎల్లాం నడుంగమురల్వన ఒకటి, పాలన్న వన్నత్తు రెండు, మూడవది ఉన్పాంచశన్యమే పొలన. నీ చేతిలో, ఎడమ చేతిలో పట్టుకునే శంఖాలు లాంటి శంఖాలు కావాలి. ఇదేమిటిది? ఇందాక ఒక మాట చెప్పాను, దానిలో మొదట అనన్యార్హ అని చెప్పాను. అంటే మరొకరికి చెందడానికి వీలు కానిది. అయ్యా ఒకసారి పాంచజన్యం నాకు ఇస్తారండి, పట్టుకుంటా ఉంటే ఇస్తాయండి మహావిష్ణువు. అయ్యా మీ చేతిలో ఎడం చేతులు ఒకటి ఇవ్వండి, నేను కొంచెంసేపు పట్టుకుంటాను, తర్వాత మళ్ళీ ఇచ్చేస్తానంటే బ్యాగ్ అయితే ఇస్తారు కానీ పాంచజన్యం ఇవ్వరు. ఏమి ఎందుచేత? ఇది మరొకటికి ఇచ్చేది కాదు, ఆయనకే చెందినది. అలాగే మనం కూడా ఎవరికి చెందినవారము? ఆయనకే చెందినవారం. ఇది మరొకటికి అప్పచెప్తే నాశనం అయిపోతుంది. అంటే స్వామి, ఈ నేననే వస్తువు, ఈ లోపల ఉన్న ఆత్మ నీకే తప్ప మరి ఒకరికి చెందినది కాదు అనే జ్ఞానం కలిగితే శంఖ జ్ఞానం నీకు కలిగినట్టు లెక్క. అంటే ఓం అనే ప్రణవంలో ఈ అర్థం ఉంది. నారాయణక సర్వజగత్ కారణమైన, సర్వజగత్ రక్షకుడైనా, సర్వస్వామి అయినా నారాయణునకే శంఖం. ఇది నారాయణకే నేను చెందినవాడను. ఇది మీకు ఓంకి అర్థం. ఈ ఓం అర్థం ఎందులో ఉంది? మీకు చేతిలో పట్టుకుని శంఖంలో ఉంది.
శంఖం ఏమిటి చేస్తుంది? ఎక్కడ ఉంటుంది శంఖం? స్వామి చేతిలోనే ఉంటుంది. చేయి వదిలి ఎప్పుడు ప్రయాణం చేయదు. ఇల్లు చక్రమో మాట బయలుదేరి కావలిస్తే అర్జెంట్ పనుల మీద పంపిస్తే వెళుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చి వెలుగుకుంటూ ఉంటుంది. ఇదో వెళ్ళదండి, ఎప్పుడు చేతిలోనే. ఇది భోజనం ఏమిటండి దీనికి? స్వామి పెదవి ఇలా వస్తుంది, ఇక్కడ స్పృశింపజేస్తాడు. ఇది ఎలా బతుకుతుంది? స్వామి ఊపిరితో బ్రతుకుతుంది. ఎలా పలుకుతుంది? స్వామిని ఊపిరి వలన పలుకుతుంది. స్వామిని పెదవిని స్పృశిస్తుంది, అమృతమును ప్రాణం చేస్తుంది. స్వామి హస్తమునే తనకి నివాసముగా పాన్పుగా ఏర్పరుచుకున్న మరి ఉంటుంది. ఇది మన జీవితం. నువ్వెక్కడ ఉన్నావు? స్వామిలో. ఎలా బ్రతుకుతున్నావు? స్వామి వలన. ఏమి పలుకుతున్నావు? ఎవడి వల్ల పలుకుతున్నావు? స్వామి ఊపిరి వల్ల. కాబట్టి మనం ఏది చేసినా ఎవడి వల్ల? వాడి వల్ల. కాబట్టి ఉండేది చేతిలో, తినేది స్వామి పెదవిలో ఉండే అమృతాన్ని, తాను శయనించేది చేతిలో, తన పలికేది వాడి ఊపిరి పోసుకొని పలుకుతున్నాం. నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? లోపల ఉండి వాడు పలికిస్తే పలుకుతోంది పలుకు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాబట్టి ఏది చేసినా సర్వేశ్వరుడి వల్ల. ఇది నేర్పుతోంది శంఖం. ఆ స్థితి మనకందరికీ కలగాలి. ఇది అనన్యార్హ అంటే వేరొకరికెవరికి చెందుటకు తగని శేషత్వ. వాడి చేసిన పనిని వాడు చేయించగా చేసి వాడికే అర్పించేటటువంటి స్వభావమునకు చెందిన వాడిని నేననే జ్ఞానము నాకు కలగాలి. ఇది శంఖం కావాలి మాకు స్వామి. కృష్ణుడు పొందాలంటే ఇది మొట్టమొదటి శంఖాలు పుచ్చుకోండి అందరూ అన్నాడు స్వామి. పాలన్నవన్నత్తున్పాంచన్యమే పోల్వన శంఖంగల్. ఇది ఒక్క శంఖం పనికి రాదండి, ఎవరి మట్టికి వారికి ఉండాలి. మా వాళ్ళు శేషత్వ జ్ఞానం ఉందండి, మా ఆవిడికి, మా నాన్నగారికి ఉందండి అంటే నీకు లేకపోతే పనికిరాదు. నీకో శంఖం ఉండాలి, వారికో శంఖం ఉండాలి, వారికో శంఖం ఉండాలి. మా నాన్నగారు రోజు ఓం అంటారండి పొద్దున్న, అంటే లాభం లేదు, నువ్వనాలి. మా టేప్ రికార్డర్లో పొద్దున్న ఓం పెడతామండి అంటే లాభం, నువ్వు పలకాలి. టేప్ రికార్డర్ పలికితే టేప్ రికార్డర్కి మోక్షం వస్తుంది, నువ్వంటే నీకు మోక్షం వస్తుంది. కాబట్టి ఉచ్చరిస్తే మోక్షం. టేప్ రికార్డర్ పెట్టేస్తే నువ్వు ఉచ్చరించవు కదా, ఆ టేప్ రికార్డర్ అదృష్టం చేసుకుంది, అది ఎప్పుడు కానీ మోక్షమే దానికి తిన్నగా వెళ్ళిపోతుంది పరమపదానికి. కాబట్టి దానికి కాదు, నీకు రావాలి కనుక ఎప్పుడు నీలోంచి పలకాలి. పాలన్న వన్నత్తు ఉన్పాంచు శన్యమే పోల్వన శంఖంగల్. శంఖములు కావాలి. ఒక లైన్ లిస్టులో ఇప్పటికీ. రెండవది రాస్తున్నారు, పోయి పాడుడయనవే శాల పెరుం పరయే. మళ్ళీ దీనికి 2 కండిషన్లు పెడుతున్నారు. పరై కావాలి. పరై అంటే మనం తెప్పిస్తాం, ఉండండి అన్నాడు స్వామి. ముందు ఆవి స్వామి కొంచెం లిస్టులో కొంచెం ముందు విశేషణాలు ఉంటాయి, అంతా గడబడి పడిపోయి తెప్పించేపించాయి పరలు. పర అంటే గుండెలకి ఇలా తాడు పోసి ఇలా వెనక్కి రబ్బర్ బ్యాండ్ లాంటిది ఉంటుంది అనుకోండి, అది ఇలా తగలి చేసుకుంటాం. తగలి చేస్తే ఇది ఎలా వదలదు, మరి ముడి గట్రా వేయకలేదు, టక్కన వదిలేస్తే మెడకి దోపేసుకొని గుండెలకి ఇది హత్తుగా ఉంటుంది, వెనక పక్కన తాడు బిగించేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మనం పట్టుకోకలేదు, ఇది ఇలా తగిలి ఉంటుంది. ఈ తగిలిన్న దాన్ని ఎక్కడికి తగిలి ఉంటుంది? ఈ పక్కకి తగులుతుంది, ఈ పక్కకి తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. ఇప్పుడు దీన్ని మీ చేతితోటి మ్రోగిస్తూ ఉంటాం. మ్రోగిస్తూ ఉంటే ధ్వని వస్తూ ఉంటుంది. మ్రోగించడం చేతితో చేసే పని, శరీరానికి తాకడం శరీరంతో చేసే పని, పలకడం నోటితో చేసే పని. మనసులో ఒక మాట వాడి గుణాలు తలుచుకొని పాడుతాం. కాబట్టి పాట పాడుతాం, వాద్యం వాయిస్తాం, చేత్తో స్పృశిస్తాం. కాయిక, వాచిక, మానసిక 3 వ్యాపారాలు చేస్తున్నాం తప్పెటతోటి. ఇది తప్పెట. ఇది గొల్లలు వాయిస్తారు ఈ వాద్యం. ఆ పశువుల కాపరిగా ఉండేటువంటి వారందరూ మందలు కాచుకునేవారు. ఇది గుండెలు కట్టుకొని అందరూ సక్కిలుగా నిలబడి ఓ వాయిస్తూ ఏవో పాటలు వాళ్ళు హాయిగా కృష్ణగానం చేస్తూ ఉంటారు చరితాన్ని. అవి కావాలి ఈ వ్రతానికి మనకి ముఖ్యంగా. ఏమిటిది? వర్షం పడడానికి చేసే వ్రతంలో శంఖాలు పట్టుకొని ముందు ఊదాలి, తర్వాత గుండెలకి తప్పట్టు కట్టుకొని మ్రోగించాలి, ఓ ఎగిరి గంతులు చేస్తూ ఉండాలి మనం. అది వ్రతం. బయట వర్షం పడడానికి లోపలికి ఏమి కావాలి? దానికి పరయే కావాలి. ఏమిటి పర అంటే? పరతంత్రత. పర అంటే ఒకదాని మీద తంత్ర అధీనపడి ఉన్నాననే జ్ఞానము కలగాలి. ఇందాక ఒకరికే చెంది ఒకరికే ఉపయోగపడేవాడను నేను అనే జ్ఞానం కలగాలి మొదట, అది శంఖం. రెండవది, ఒకరిపై అధీనపడి ఉన్నది నా ప్రవృత్తి, నేను ఏ పని చేసినా మాట్లాడినా చేసినా తలంచినా వాడి వలన చేస్తున్నాననే జ్ఞానం కలగాలి. ఇది పర. ఈ పర తనంత తాను ఉండదండి, తాడు పెట్టి గుండెలకు కట్టేస్తే తాను అధీనమై ఉంది. అటువంటిది ఏది మనకి? నమః. ఓం అయిపోయింది కదండి ఇందాకను. ఇప్పుడు రెండవ పదం ఏమిటి? నమః నమః నమః. ఇది గుండెలకు కట్టుకోవాల్సిన పర. అయితే తెప్పిస్తానన్నాడు స్వామి. ఉండవయ్యా, పెరుం పరై, పెద్ద పర కావాలి. అలాగే తెప్పిస్తాం. కాదు, చాలా పెరుం, చాలా పెద్దది కావాలి, చాలా పెద్దది కావాలి. చాలా పెరుం అంటే పెద్ద, పర అంటే తప్పెట, చాలా పెద్ద తప్పెట్లు కావాలి. ఎన్ని? మా అందరికీ తలోటి కావాలి. చాలా పెరుం పరయే తెప్పించమన్నారు.
అయ్యా ఏమిటి ఎడావిడి అంటే మళ్ళీ వచ్చిన కండిషన్ పెడుతున్నారు. సరే అని తెప్పిస్తావేమో కానీ ఒక మాట విను, అది ఎలా ఉండాలి? పోయిప్పాడుడయనవే. పోయిప్పాడు అంటే లోపల వైశాల్యం ఉండాలి. ఎంత లోపల హాలో స్పేస్ ఉంటే అంత ఎక్కువ సౌండ్ వస్తుంది. చిన్న పలసగా చేశారనుకోండి ధ్వని పెద్దది రాదు. కాస్త ఎత్తుగా కానీ చేశారనుకోండి మ్రోగిస్తే పెద్ద చప్పుడు వస్తుంది. ఇప్పుడు పోయిప్పాడు అంటే వైశాల్యము, ఉడయన కలిగినటువంటి పరలు కావాలి. అటువంటి పరలు మాకు కావాలి స్వామి, చాలా పెద్ద పరలు కావాలి. సరే అన్నారు. అంటే స్వామికి ఆయన అధీనంలో ఇప్పటికున్నవి 3 పరలే ఉన్నాయిట. ఏమిటి ఆ పరలు? ఈయన చిన్నప్పుడు వాళ్ళందరితో కలిసి ఆడుకునేటప్పుడు ఒక పర అనే వాద్యం పట్టుకొని ఆడుతూ ఉండేవట. అది ఒక పర. రెండవది, ఆనాడు వామనావతారంలో ఆయన బలిచక్రవర్తిని పాదం పెట్టి తొక్కేసినప్పుడు, పైకి కాలు పెట్టి పెంచినప్పుడు జాంబవంతుడు ఒక్కసారి ఒక తప్పిడి పట్టుకొని గుండెలు కట్టుకొని మ్రోగించుకుంటూ ఆయన పాదాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసేట 3 సార్లు అని చెప్పాడు ఆయన రామాయణంలో. పూర్వం నేను త్రీన్ విక్రమాన్ ప్రక్రమత 3 సార్లు పైకి పాదాలు ఎత్తి కొలిచినటువంటి త్రివిక్రముడికి పాదాలకి ప్రదక్షిణం చేసి 3 లోకాలు తిరిగిన వాడిని అయ్యా, ఇవాళ ముసలివాడిని అయిపోయినాను, లేకపోతే ఈ సముద్రం నాకే పాటి అని అంటాడు వాడు. కాబట్టి అలాంటి జాంబవంతుడు ఆనాడు పరవాయిస్తూ స్వామి గుణాలను కీర్తిస్తూ తిరిగినటువంటి మ్రోగించిన పర ఒకటి ఉందిట. ఈయన గొల్లలతో కలిసి ఆడుకున్నటువంటి పర ఒకటి ఉందిట. మరొక పర 3 పరలు ఉన్నాయిట. 3 ఇస్తానన్నాడు. ఇవి కాదు, మాకు చాలా పెద్దది కాదు, చాలా పెద్దది కావాలి అంటే త్రివిక్రముడు చేసినటువంటిది కేవలంగా ఒక దేవతా స్వరూపం తాను పెరిగి ఒక మనుష్యుడిగా వచ్చి పెరిగి కొలిచి నాడు తిరిగిన పర, అది మాకు అక్కర్లేదు. మనుష్యుణ్ణి మనుష్యుడుగా పసివాడుగా చూసి కీర్తించేటువంటి పర కావాలి, కానీ భగవంతుడిని కీర్తించే పర మాకు అక్కర్లేదు. భగవంతునికి కాదు మేము సమర్పించేది, ఆ భగవంతుడు మా కోసమని సులభుడై ఇక్కడికి దిగి వచ్చి మా ఎదుట నిలిచి మాతో కలిసి ఆడుకునేటువంటి కృష్ణుణ్ణి గుణకీర్తనం చేయడానికి మాకు పనికి రావాలి, కానీ ఎవరి కోసమో కాదు. మీరు ఎవరండి మిమ్మల్ని రక్షించేవాడు? మా కృష్ణుడు. ఎవరండి మీరు పనిచేయడానికి వెనకాల? మా కృష్ణుడు. శ్రీమన్నారాయణుడండి అంటే మనకు వద్దా పర? లేదండి క్షీరసాగర సేనుడండి మనకు వద్దా పర? ఎక్కడి వాళ్ళకో వెళ్ళకండి, మన ఎదురుగా ఉన్నవాడిని వదలకండి. ఎదురుగా ఉన్నవాడు ఎవడు మీకు? మా శ్రీనివాసుడండి, వెంకటాచలపతి అండి అనగలగాలి. అంతేగాని వెంకటాచలపతి అంటే కొండ మీద ఉన్నవాడు, ఇదిలో లిమిట్ అయిపోయిందో ఏమిటో, మనం ఎక్కడికి వెళదాం, తిన్నగా శ్రీమన్నారాయణ దగ్గరికి వెళదాం, లేదా లక్ష్మీనారాయణ దగ్గరికి వెళదాం అనుకోకండి. ఎవరో వద్దు, మనకి మన దగ్గర ఉన్నవాడు కావాలి. కాబట్టి అది పెద్ద పర. వాడికే చెంది వాడి చేతనే ప్రవర్తిస్తున్నాననే భావన నీ లోపల కలిగితే ఆ పారతంత్ర్యము కలగాలి. దీని పేరు పర అంటారు. ఇది నమః. నమః ఏమిటంటే చాలా వైశాల్యం గల శబ్దం నమః. ఇవతల ఓం ఉంటుంది, ఇవతల నారాయణాయ ఉంటుంది. ఇవి 2 పక్కల 2 త్రాళ్ళు అనుకోండి. మధ్యలో నమః పెట్టాం. ఈ నమఃకు ఒక పక్క ఒక తాడు, ఒక పక్క ఒక తాడు పెట్టాం. ఓముతో ఒక పక్క కట్టాం, నారాయణతో ఒక పక్క కట్టాం, మధ్యలో నమః ఉన్నది. ఈ నమః యువతల ఓంకి చెందుతుంది, యువతల నారాయణాయికి చెందుతుంది. దీని పేరు నమః అంటే పర. ఏమిటి పర అంటే? నేను చేసే ప్రతి పని నా వలన కాదు, నా కొరకు కాదు, నాది కాదు. మహానా మొట్టమొదటి మనకి ఏమనిపిస్తుందిగా, ఏది చేసినా నేను స్వతంత్రుడండి, నేను చేయగలవాడిని, ఎవరు చేశారనేది నేనేనండి అంటాం. అనగానే ఏమొస్తుంది నీకు? నేను చేశాను అనిపిస్తుంది. ఇది ముందు తగ్గాలి. ఇది తగ్గడానికి ఏం చేయాలి? మరి నేనంటే ఉన్నానా? ఓం నమః, ఓం నమః. ఇది నేను చేసినది కాదు, నా కొరకు చేసినది కాదు. సర్వజగత్తుకి కారణమైన, సర్వజగత్తుకి రక్షకుడైన, సర్వజగత్తుకి స్వామి అయిన నారాయణుడే చేయించాడు, నారాయణునికే చెందినది అని చెప్తే ఓం పక్కన ఒక మాట నమః అనండి. ఒక మాట మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఎలా ఉచ్చరించాలో శాస్త్రం. ఓం నమః అని ఒక మాట అనాలి, నమో నమః అని ఒక మాట అనాలి. నమో నమః అని నా కింద నా పలకండి, తప్పది. నమో నమః మరి ఉత్తకుండా పలకాలి. నమో నమః అంటున్నారంటే ఇంకా మంచి ప్రేమతో గౌరవంగా పిలిచారంటే నమో నమః అని నా కింద నా పెడతారు, తప్పది. నమో నమః ఒక మాట అనండి. 3వసారి నారాయణతో కలపండి. నమో నారాయణాయ. ఓం నమః, నమో నమః, నమో నారాయణాయ. ఓం నమః అంటే నాకు నేను చెందినవాడను కాను, నేను చేయువాడను కాను. నమో నమః అంటే నాది అనుదేదీ లేదు, నా కొరకనుదేదీ లేదు, నా స్వామి కొరకే, నా స్వామిదే. నారాయణాయ నమః. నేను చేసే ఏ పనైనా ప్రీతి నాది కాదు, అది చేసినందువల్ల నేనేం సంతోషించడం లేదు, నా స్వామి సంతోషిస్తాడు. నేను చేసే ప్రతి పని వాడి ప్రీతి కొరకు, నా ప్రీతి కొరకు కాదు. మొదటి దాంట్లో కర్తృత్వం పోవాలి, రెండవ దానిలో సంఘం పోవాలి,
మూడవ దానిలో ఫలము పోవాలి, 3 పోవాలి నమశబ్దం చేత. మొదటి దాంట్లో కర్తృత్వం అంటే చేసేవాడును నేను కాను, నమః అనండి వెంటనే. నమః అంటే అర్థం అంటే వదిలేయడం అన్నమాట, త్యాగం. చేతిలో నీళ్లు పోసుకొని అంతా పారాయణ చేసి శ్రీమన్నారాయణయేతి సమర్పయామి అక్కడికి అర్పిస్తున్నాం. ఇది నమః. ఏమిటి అర్పించాలి? చేయి పని. ఎవరు చేసినారు? ఓం నేనా? నమః, నేను చేయువాడను కాను. రెండవది నమః. నమః నమః అంటే చేసే పని నాదా? నాది కాదు, నాది కాదు. మరెవరిది? నా స్వామిది. కాబట్టి రెండవ దానిలో నాది అనే భావాన్ని వదిలిపెట్టు. యువతల పక్కకి రా మళ్ళీని నమః నారాయణతో కలుపు. ఇది ఎవరి ప్రీతి కొరకు? నీకోసమేనా? కాదు కాదు, మా నారాయణుని ప్రీతి కొరకు. రాయ అంటే కొరకు. నారాయణాయ నమః, నమః నారాయణాయ. ఎన్ని పోయినాయి నీలో? నీకు ఉండేటువంటి ఈ దోషాలే దోషాలు. ఇవి లేకపోతే నువ్వేది చేసినా దోషం కాదు, నువ్వు ఇంట్లో ఉన్నా దోషం కాదు. అధ్యయనన్న కల్క తపోన కల్క భారతం చెప్తుంది. నువ్వు తపస్సు చేస్తే మంచిదే కానీ చెడు కాదు. కానీ కొంతమంది తపస్సు చేసి చెడిపోయినారు, కొంతమంది చదివి చెడిపోయినారు. ఏమయ్యా అంటే భావోపహత కల్క. నీ లోపల శుద్ధి చేసి ఒక్కసారి చూసుకో. నేను చేశాను అనిపిస్తోందా? అది దానిలో ఉన్న దోషం. నాది అనిపిస్తోందా? అది దోషం. నా ప్రీతికి అనిపిస్తోందా? అది దోషము. ఈ 3 దోషాలు లేకపోతే ఎవరికి చెందినవాడివి నువ్వు? కృష్ణునికి. ఎవడి కొరకు? కృష్ణుని కొరకు. ఎవని పని? కృష్ణుని పని. ఇప్పుడు ఏమైపోయింది? నువ్వు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా? ఇల్లు ఎవరిది? నా కృష్ణునిది. నువ్వెవరి వాడివి? కృష్ణుడి వాడివి. నువ్వెక్కడు? నా కృష్ణుడి ఇంట్లో. నువ్వెవరు? కృష్ణుడి వాడివి. ఉండొచ్చా ఉండకూడదా? కాబట్టి ఎంతవరకు నీవు నేను కృష్ణునికి చెందిన వారనే భావము నీ లోపల కలగదో అంతవరకు నీ ఇల్లు నీకు కారాగృహము. ఎంతవరకు నీవు కృష్ణునికి చెందిన వాడనే భావము నీ లోపల కలగదో అంతవరకు నీ బంధువులందరూ నీకు శత్రువులు. కాబట్టి ఎప్పుడు నీకు వారందరూ మిత్రులు, ఎప్పుడు నీ ఇల్లు నీకు సాక్షాత్తు పరమపదము, ఏనాడు నేను వానికే చెందినవాడనే భావము లోపల కలుగుతుందో బయట ఇల్లు వదలక్కర్లేదు, భార్యను వదలక్కర్లేదు, పిల్లలను వదలక్కర్లేదు. అందరూ ఉండవచ్చు. అందరము వానికే చెందినవారం, అందరము వాని కొరకే ఉపయోగపడేవారం. ఎవరు చేసిన పనైనా వాని కొరకే. ఇది కలగాలి, లోపల భావశుద్ధి కలగాలి. బాహ్యశుద్ధి కాదు, బాహ్యత్యాగం కాదు. ఆంతరమైన భావములో ప్రేమ కలగాలి, ఆంతరమైన కర్తృత్వము వదలాలి, సంగము వదలాలి, ఫలము వదలాలి. ఇది చెబుతుంది నమః. అది చెప్తుంటే పరై. ఈ పరై అంటే ఇంత అర్థం ఉందిట. స్వామి మేము ఏది చేసినా నీ వలనే అనేటువంటి భావం మా లోపల కలిగించు. ఇంకా మూడవది, మనం ప్రొసెషన్ వెళ్తున్నప్పుడు ఏమిటి కావాలి మనకి? అటువంటి శంఖాలు అంటే మేళం, చప్పుళ్ళు, చేయి చేయి చప్పుళ్ళు చేయాలి, శంఖం ఊతాం. తర్వాత ఏమిటి కావాలి? మరి కొంచెం ఇంకా చప్పుళ్ళకి డప్పులు గుండెలు కట్టుకున్నాం, మ్రోగించాం. ఇప్పుడు బయలుదేరాం. బయలుదేరుతూ ఉంటేను మనకి ముందు మేళం పెట్టుకుంటాం కదండి. ఆ ముందు మేళం పార్టీ వెళ్ళాలి, వాళ్ళు ముందు వెళుతూ ఉంటారు. ఏదో ఒకటి బ్యాండో మరొకటో. అలాగే మనకెవరు వెళ్ళాలి? పాటలు పాడేవారు ముందు వెళ్ళాలి. ఎవరి పాటలు పాడేవారు? పల్లాండ్ ఇషై పారే. పల్లాండ్ అంటే మంగళం, ఇషై అంటే పాట. మంగళపు పాటలు పాడేవారు ముందు నడవాలి. మంగళం శుభమంగళం అంటూ వాళ్ళు ముందు వెళుతూ ఉంటారు. ఆ జయమంగళం అని వాళ్ళు ముందు నడుస్తున్నారు. ఎవరు వీరు? ఎవరికి మంగళం పాడాలి? మనకి కాదండి, భగవంతునికి మంగళము పాడేవారు ముందు నడవాలి. వారు నడిస్తే వారెవరు? వారు ఎవరు పాడతారు? భగవంతుని యందు చెప్పడానికి వీలు కానంత ప్రేమ కలిగి, ప్రేమతో స్వామికి ఏమాపద కలుగుతుందని బెంగపెట్టుకొని, స్వామి నువ్వు పదిలముగా ఉండు, స్వామి నీవు సుఖముగా ఉండని మన పెరియాళ్ళు వారు విష్ణుచిత్తులు పాడేరే. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 మల్లాండు దిండోళ్ళు మణివన్నా అని పాడేరే. అలా పాడేటువంటి భాగవతోత్తములు మా ముందు నడవాలి. కాబట్టి మూడవది ఏమి కోరాలి మనం? మొదటిది అనన్యార్హ శేషత్వ జ్ఞానము, రెండవది పారతంత్ర్య జ్ఞానము, మూడవది భాగవత సహవాసము. నాకు తోడుగా భాగవతులు నిలవాలి. భగవద్భక్తులు భగవంతుని యందు ప్రేమ కలిగి భగవంతునికే ఎల్లప్పుడూ క్షేమము కోరి తమ క్షేమమును కోరకుండా ఎవరైతే భగవంతునికే క్షేమం కలగాలని కోరుతారో అటువంటి వారు మా ముందు నడవాలి. వారిని అనుసరించి మేము నడవాలి. ఇది మనము కోరాలి. మన వ్రతానికి లోపల దానికి ఇది, బయట దానికి కొందరు పాటలు పాడేవాళ్ళు ముందు నడవాలి, శంఖాలు తప్పెట్లు ఉండాలి. తరువాత కోల విళక్కే, దీపం కావాలి. లైట్ లేని వెళితే చీకట్లో మన అందాలు ఎవరికి కనిపిస్తాయి? మనం ఎప్పుడైనా పొజిషన్ వెళితే ఏముండాలి? ఆంచి ఒక జనరేటర్ పెడతాం, ట్యూబ్లైట్లు వరుసగా పట్టిస్తాం. ఈ పక్క ఆ పక్క పెద్ద ట్యూబ్లైట్లు తోరణం, మధ్యలో వెనకాల జనరేటరు. మనం పొజిషన్ వెళుతుంటే ఎంత అందమైన చీరలు కట్టుకున్నారో, పెళ్లి కొడుకు ఎంత బాగున్నాడో, పెళ్లి కూతురు ఎంత బాగుందో అందరూ చూసి ఓహో ఓహో అంటారు. అలాగే మనం కూడా వెళుతున్న పొజిషన్ ఎవరు చూడాలి? అందరూ చూడాలి. చూసి ఏమిటి చేయాలి? వాళ్ళు ఆనందించాలి. ఎవరిని చూసి? మనను చూసి. ఏమిటి మనం చేస్తున్నాం? భగవంతుని కోసమే బయలుదేరి వెళుతున్నాం. అంటే మనం చూసేదానికి ఏమిటి కావాలి? పక్కన ఒక దీపం కావాలి.
భగవంతుని కొరకే వెళ్ళాలనే బుద్ధి ఎవరి వల్ల కలిగింది మీకు? దీపం వల్ల.